హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కనుక త్వరలో సెకండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే కొంతమంది స్టూడెంట్స్ మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. సెకండ్ కౌన్సిలింగ్ ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి చాలామంది అడిగారు కూడా. ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. కానీ కొంతమంది స్టూడెంట్స్ మాత్రం ఇవి తప్పు అయితే చాలా వరకు కూడా చేస్తారు. చాలా ఇయర్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఈ మిస్టేక్ మీరు కూడా చేయకూడదని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ముందుగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఎవరికైతే సీట్ ఫస్ట్ ఫేజ్లో రాలేదో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. బట్ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీటు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది సీటు నచ్చక వెళ్తారు. కాకపోతే ఇంకొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే చాలామంది పెట్టుకుంటున్నారు కదా, సో మనకి వచ్చిన కాలేజ్ బాగానే ఉంది, మళ్ళీ ఒకసారి పెట్టుకోవచ్చు, దానికన్నా బెటర్ కాలేజ్ రావచ్చేమో అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ చాలామంది లాస్ట్ స్టూడెంట్స్ కానీ బిఫోర్ లాస్ట్ స్టూడెంట్స్ కానీ చాలా వరకు కూడా ఫేస్ చేశారు ఈ సిచ్యువేషన్ అయితే. అలాగే పెట్టుకున్నారు. కాకపోతే ఏదో చెత్త కాలేజ్ వచ్చింది. ఫస్ట్ కాలేజ్ అయితే A+ వస్తే సెకండ్ కాలేజ్ అయినా D కాలేజ్ అయితే వచ్చింది. సో ఇంకా ఏం చేయలేక అందులో జాయిన్ అయ్యారు. సో ఆ తప్పు అయితే మీరు అయితే చేయకండి. మీకు వచ్చిన కాలేజ్లో మీరు సాటిస్ఫైడ్ అనుకుంటే ఆ కాలేజ్లో ఉండిపోండి. సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళొద్దు. దయచేసి నా మాట అయితే వినండి. ఎందుకు చెప్తున్నానో చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేశారు. కాబట్టి మీరు కూడా ఫేస్ చేయకూడదని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక సెకండ్ కౌన్సిలింగ్ అబ్జర్వేషన్స్ ఎలా పెట్టుకుంటే ఈసారి ఖచ్చితంగా సీటు వస్తుందని ప్రతిదీ కూడా మన ఛానల్ తరపున అయితే మీకు అందజేస్తుంది. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఒకవేళ మీకు ఇంకైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అడగండి. డెఫినెట్గా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.